పార్ట్ హెల్ప్ ట్రస్ట్ నుంచి మనకు గతంలో మీకు 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కట్టింది సారు ట్రస్ట్ ద్వారా. ఈరోజు ఎగ్జామ్ ప్యాడ్స్ అంటే 10వ తరగతి పిల్లలకు యాక్చువల్గా నేను రావడం లేట్ అయింది కాబట్టి మీకు బుక్స్ అందలేవు. ఫస్ట్ బుక్స్ ఇస్తారు, తర్వాత ఎగ్జామ్ ఫీజు కడతారు, తర్వాత ఎగ్జామ్ కిట్ ఇస్తారు. ఓకేనా? మీరు ఈ అవకాశాన్ని మంచిగా వాడుకొని సద్వినియోగం చేసుకొని మంచి చదువుకోవాలా. నాకు నేను కూడా అప్పీల్ చేస్తున్నా, మా పిల్లలు రేపు ఐఐటి వచ్చినా లేకపోతే ఎవరైనా డాక్టర్ అయినా వీళ్ళు పిల్లలు పేద పిల్లలు రేపు చదువుకునే స్తోమత కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కాబట్టి మీరు బాగా చదువుకొని మీకు సీట్ వచ్చింది సార్, నాకు డబ్బులు లేవు సార్ అంటే సార్ ద్వారా ఇంకా వేరే దాతల ద్వారా కూడా మీకు హెల్ప్ చేసి మీ చదువులకు ఉపయోగపడతారని సార్ అడిగిన ఇంతకు ముందే సరే అన్నాడు. మీరు కూడా మంచి చదువుకోవాలి, మీకు ఫ్యూచర్లో పై చదువులకు కూడా సహాయం చేస్తారు. ఓకేనా? గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ పేదవాళ్ళే ఉంటారు ఎక్కువగా. కానీ వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించాలని, ఏదో విధంగా తమ వంతు సహాయం అందించాలని హార్ట్ టు హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చిన సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మన స్కూల్కి వచ్చిన సార్ రవి సార్, మరి మీకు స్టార్టింగ్లో పరీక్ష ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మరి మానవత్వం ఎంత ఉంటుందంటే మనము పైన ఎదుగుతూ ఉంటూ వేరే వారిని, పేదవారిని, లేదా డబ్బులు కట్టుకున్న వారిని, లేదా స్ట్రగుల్ చేస్తున్న వారిని కూడా తమతో పాటు పైన ఎదగాలని వాళ్ళని కొద్దిగా సహాయం చేస్తూ ఉంటాం. వాస్తవానికి సేవా కార్యక్రమాలు అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అయితే వాస్తవానికి మనము ఏ చిన్న పని చేసినా, ఎవరికైనా చిన్న హెల్ప్ చేయడం అనుకున్నా, సాయం చేయడం అనుకున్నా మనం వెనుక ముందు ఆలోచన చేస్తాం. కానీ చూడండి, మిమ్మల్ని మీ సామాగ్రి మీరు మంచి భవిష్యత్తులో మంచి చదువుకోవాలని చెప్పేసి మీ లోపల మంచి ఆలోచన రావాలనే ఆలోచనతోటి ఎలుగోయి మారుమూల ప్రాంతానికి రవినాయక్ సార్ గారు మీకోసం, మీ అభివృద్ధి కోసం ఇంతవరకు వచ్చి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా 9th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఈ కార్యక్రమాలు కంటిన్యూగా అవుతుంటాయి. ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ ప్రయత్నాలే చేస్తాం. సో మీ స్కూల్తో పాటు పక్కన ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా కంటిన్యూషన్ వస్తూనే ఉంటాం. ఉషా మేడం ఏడి మీకు ఫీజు కూడా అందించారు. ఈ ఎగ్జామ్ కూడా ఉషా మేడం గారు అందించారు కాబట్టి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన జాబ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రింట్ చేసిండు, ఆ వీడియోస్ వేయించిండు. మాకు రాసులు 800 ప్యాడ్లు కుప్పలు పడి ఉన్నాయి రూమ్లో. అవన్నీ ప్రింట్ చేసుకుంటూ సార్ వాళ్ళ మేడము, సార్ వాళ్ళ కొడుకు, తర్వాత మా లాంటి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకుపోతాడు, పని చేపిస్తుంటాడు. మమ్మల్ని కూడా ట్రస్ట్లో భాగస్వాములను చేసిండు. కరోనా టైంలో కూడా మేము సార్ ద్వారా చాలా సేవలు చేసినాం. మేము కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు. మా కొట్టకుండా రెగ్యులర్గా వస్తే చదువు అదే వచ్చేస్తుంది. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. అన్నిటికీ ఆయుధం ఏది? చదువు. కత్తి గొప్పదా, కలం గొప్పదా అంటే ఏమనాలా? కలమే గొప్పది. కత్తి పట్టుకున్నాడు జైలు పోతాడు, కలం పట్టుకున్నాడు పై స్థాయిలో ఉంటాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పెద్ద సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా ఉపాధ్యాయ బృందం ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రవి సార్ గారు ట్రస్ట్ అవునా, కనబడే 3 సింహాల్లో రవి సార్ 3 సింహాలు ఉన్నాడు. కనబడని సింహమే ఉషా మేడం గారు సాయంబడి ఉన్నది. సాయం చేస్తున్న రవి సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ, మంచి క్రమశిక్షణ నిరూపిస్తున్న విద్యార్థులందరికీ మీ అందరికీ ఈ సభాముఖంగా శుభాకాంక్షలు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉషారాయణ మేడం గారు ఏడి అవునా, రవి సార్ గారు
ఒకటే లక్ష్యం ఒకటి ఏంటంటే మంచి ప్రణాళిక ఉన్నట్లయితే ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. దానికి నిరూపణనే రవి సార్. ఎందుకంటే అంత దూరం నుంచి రావడం మన ఎలుగురి పాఠశాలకు తన సమయాన్ని ఎంత చక్కని ప్రణాళిక ఉంటే సాధ్యమైంది. నేను ఆశ్చర్యపోయినా, అరే సార్ ఇప్పుడు వచ్చి 11 గంటలకు అన్నాడు కదా సార్ అని సమయ సార్ అనుకున్నాను. కాక వచ్చేసింది సార్, సార్తో పాటు వచ్చేసింది. ఎంత చక్కటి ప్రణాళిక, ఎంత కమిట్మెంట్ కావాలి. మంచి పనులు చేయడానికి చాలా కమిట్మెంట్ కావాలి. మంచి పనులకే చాలా అవరోధాలు ఉంటాయి లెక్క ప్రకారం అయితే. అన్ని అడ్డంకులే వస్తాయి. అయినా ఆ అడ్డంకులన్నీ దాటి మన దగ్గర రావడం, అవునా, మీ అందరికీ ఈ కిట్ ఇవ్వడం, మీకు మంచి ఆలోచనలు వచ్చేటటువంటి మాటలు చెప్పడం, ఉపాధ్యాయ బృందం కూడా రోజు చెప్పే మాటల కన్నా ఈ రోజు చెప్పే మాటలే చాలా విలువైనవి. అవునా, అట్లా మీకు చక్కని సేవలు చేయడానికి విచ్చేశ్వర రవి సార్ గారికి నేనైతే చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు. మా ఉపాధ్యాయ బృందం తరఫున, నా విద్యార్థుల తరఫు నుంచి అవునా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కని